ఓకే. థ్యాంక్ యూ అనండి. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి ఈ మూవీ. ఆల్మోస్ట్ నేను 2 to 3 months హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మనం సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో హీ డిడ్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసాం. పొలిమేర 2 అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా అంటే మనకి కొన్ని అర్థమవుతా వస్తాయండి వెళ్ళే కొద్దీ. ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు ఇట్లాంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు. కానీ అంటే వెళ్ళే కొద్దీ అది ఆ వైబ్ కాస్త పాజిటివ్ వైబ్గా మారుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోద్ది. ఓకే అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోద్ది. సో అట్లాంటి పాజిటివ్ వైబ్ ఇవాళ మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొడతావు, జాగ్రత్తగా చేసుకో, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ అటెంప్ట్. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశయోక్తమైన December 2024లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో అంటే ఎవరినో ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడదాం కాదు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ సచ్. నా నెంబర్ కూడా ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. అంటే యూజువలీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్లో చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వీళ్ళ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కే ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ దట్ యు ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్ నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరిని పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు
అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాకు మహారాజ్. అండ్ యా, మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మందే అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్ థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ.